వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఇండియన్ రైల్వేస్ సంబంధించి ప్రధానంగా ఈరోజు న్యూస్ పేపర్లో కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. రైల్వే శాఖలో ఖాళీలు భర్తీ చేయకుండా అవగాహన కార్యక్రమాలతో ప్రయోజనం ఏమిటి అంటూ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేపాటికి మనకి రైల్వేలో లోకో రన్నింగ్ సిబ్బంది అప్రమత్తం చేయడం ద్వారా మాత్రం రైలు ప్రమాదాలను నివారించవచ్చనే అభిప్రాయంతో ఇటీవల రైల్వే శాఖ అవగాహన కార్యక్రమాలు అయితే తీసుకురావడం జరిగింది. ఇది గౌహతి ఎక్స్ప్రెస్ జనవరిలో యొక్క స్టేషన్ల మధ్య ఏవైతే ఉందో పట్టాలు తప్పడం తెలిసిన విషయం అనమాట. సో దీనికి సంబంధించి మనకి ప్రధానంగా మోటార్మెన్ 597, షంటర్ 3446, ఏఎల్పి 2336 చొప్పున మొత్తం 15,347 వరకు ప్రమోషన్స్ కోటా పోస్టులు గత కొన్నేళ్ళుగా భర్తీకి నోచుకోలేదన్నమాట. సో జోన్ల వారీగా దీనికి సంబంధించి మనకి ప్రధానంగా ఖాళీలకు సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. ఇక సెంట్రల్ రైల్వే సంబంధించి 734, తూర్పు తీర రైల్వే అనమాట. సో 1604, తూర్పు మధ్య రైల్వే 1123, ఈస్టర్న్ రైల్వే 1312, ఉత్తర మధ్య రైల్వే 1645, ఈశాన్య సరిహద్దు రైల్వే 418, నార్థన్ రైల్వే 1701, ఉత్తర పశ్చిమ రైల్వే 159, దక్షిణ మధ్య రైల్వే 1363, సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే 2329 అనమాట. సౌత్ ఈస్టర్న్ రైల్వే 2816, సదరన్ రైల్వే 318, నైరుతి రైల్వే 1223, వెస్టర్న్ సెంట్రల్ రైల్వే అనమాట 227. ఇక వెస్టర్న్ రైల్వే సంబంధించి 454 చొప్పున మొత్తం 15,347 సంబంధించి ప్రమోషన్స్ సంబంధించి ఇక్కడ ఇంకా అప్డేట్స్ రావట్లేదంటూ దక్షిణ మధ్య రైల్వేలో లోకల్ రన్నింగ్ క్యాడర్ వాస్తవ పరిస్థితి అంటూ దీనికి సంబంధించి కూడా మనకి ప్రధానంగా మిగిలిన కేటగిరీలో ఎంఎల్పి కేటగిరీలో 90 మంది చొప్పున అదనంగా పనిచేస్తున్నారు. మిగిలిన కేటగిరీలో 82 వేకెన్సీ సంబంధించి విజయవాడ డివిజన్ 10లో ఇక్కడ సంబంధించి 151 మంది పనిచేస్తున్న కేటగిరీలో 190 ఖాళీలు. గుంతకల్ రైల్వే డివిజన్లో వచ్చేప్పటికి 525 ఖాళీలు. అదేవిధంగా గుంటూరు జీవనంలోకి సంబంధించి 74 వేకెన్సీస్. నాందేడ్ డివిజన్లో వచ్చేప్పటికి 94 వేకెన్సీస్. ఇలా ప్రతి డివిజన్కి సంబంధించి ఇక్కడ మనకి ప్రధానంగా అయితే ప్రజెంట్ ఫిల్ చేయాలంటూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ కావండి, ఆర్ఆర్సీ గ్రూప్ డి సంబంధించి అప్డేట్స్ కూడా రావాల్సింది. ఎగ్జామ్ డేట్కి సంబంధించి కూడా మనకి ఇది త్వరలోనే అనౌన్స్మెంట్ అయితే రావనుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క రైల్వే బోర్డు వేసినటువంటి కమిటీకి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అప్డేట్స్ ప్రకారం ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే. దీనికి అదనంగా మనకి రైల్వే డేట్స్ అనేవి అనౌన్స్మెంట్ ఉంటుంది త్వరలోనే. సో ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మనం అందరికంటే ముందుగా అందజేయడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.